మన బస్సు కలర్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో, అదిరింది కదా. లోపల చూడండి ఎంత లగ్జరీగా ఉందో. ప్రముఖ్ ట్రావెల్స్లో బ్లాంకెట్స్ అయితే భలే ఉంటాయండి. బ్యాక్ సైడ్ నుంచి వ్యూ పాయింట్ ఇది వచ్చేసి. కావేరీ ట్రావెల్స్ వాల్వో 9600 మోడల్ బండి. బిగ్ బస్ స్లీపర్ కోచ్ అండి, హైటెక్ బండి ఇది వచ్చేసి. ఇప్పుడే మన బస్సు గ్రీన్ఫీల్డ్ హైవేకి అయితే డైవర్షన్ తీసుకుంటుంది. అయోధ్య ట్రావెల్స్ బస్సు. మనం ఈ బస్సులో కూడా జర్నీ చేసాము. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే చూడండి ఎంత బాగుందో. అబ్బబ్బబ్బా మామూలుగా లేదుగా లైటింగ్లో. ఇదే ట్రావెల్ కార్తికేయ ట్రావెల్స్ అంట, ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఇంటర్ సిటీ స్మార్ట్ బస్, మార్నింగ్ స్టార్ బస్సు. ఇది ఎంత ఓల్డ్గా ఉందో. ఏపీఎస్ఆర్టీసీ స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ కోచ్. విక్రమ్ ట్రావెల్స్ వాల్వో 9600 మోడల్ బండి. అబ్బా హాఫ్ అన్ అవర్ ఎర్లీగా అయితే వస్తాము. మన బస్సు పార్కింగ్ అయితే వెళ్ళిపోతుంది ఇంకా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ ట్రావెల్ రోడ్ రాజుని. మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తాను. ప్రజెంట్ అయితే నేను శ్రీకాకుళంలో అయితే ఉన్నానండి. సో ఈ రోజు కూడా మనం ఒక బస్ జర్నీ అయితే చేస్తున్నాము. సో లాస్ట్ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ అయితే జర్నీ చేస్తాం. సో ఈ వీడియోలో మనం శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ అయితే జర్నీ అయితే చేస్తున్నాం అండి. సో అది కూడా వాల్వో 9600 ఎస్ఎల్ఎక్స్ బండిలోనే చేస్తున్నాము. సో మనం జర్నీ చేసే ట్రావెల్ నేమ్ వచ్చేసి ప్రముఖ్ ట్రావెల్స్ అండి. ప్రముఖ్ ట్రావెల్స్ వాల్వో 9600 ఎస్ఎల్ఎక్స్ బండి. సో ఎగ్జాక్ట్ గా ప్రెజెంట్ వచ్చేసి నేను సింహద్వారం దాటిన తర్వాత జంక్షన్ అయితే వచ్చింది, బైపాస్ జంక్షన్. సో అక్కడైతే వెయిట్ చేస్తున్నాను. సో సింహద్వారం దగ్గర బస్సు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంట. సో అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. కొంచెం బస్సు అయితే లేట్ అయిపోయింది యాక్చువల్లీ. సో నేను రావడం లేట్ అయిపోయింది యాక్చువల్లీ. సో డ్రైవర్ అన్నకు ఫోన్ చేస్తే ఇక్కడ వెయిట్ చేయమని చెప్పారు. సో అందుకని ప్రెజెంట్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మీరు బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు. సో మన బస్సు అయితే వచ్చేస్తుందంట. ఇంకో ఇష్యూ ఏంటంటే ఈ రూట్ లో టాప్ రేటెడ్ సర్వీస్ కూడా వెళ్తానండి. ప్రముఖ్ ట్రావెల్స్ వాళ్ళదే 4.4 4.5 అయితే ఉంది. సో శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కి. సో అందుకే మనం ఈ బస్సులో కూడా జర్నీ చేస్తున్నాము. సో లాస్ట్ సర్వీస్ లో కూడా మీరు చూసారు కదా, గ్రీన్ లైన్ ట్రావెల్స్ లో చేసాము. అది కూడా మనకి టాప్ రేటెడ్ సర్వీస్ ఆ రూట్ లో. పవర్ అయితే పోయినట్టుంది. ఇదిగోండి రెడ్ బస్ లో రూట్ అయితే ఓపెన్ చేశాను. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 687 కిలోమీటర్లు అంట. సో ట్రావెల్ టైం వచ్చేసి 12 hours 10 minutes అంట. సో రూట్ కనుక చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, చిలకపాలెం, రణస్థలం, పైడి భీమవరం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నక్కపల్లి, తుని, అన్నవరం, ఎర్రవరం, రాజమండ్రి, రాజానగరం, సూర్యాపేట, నకరికల్, నార్కెట్పల్లి, హైదరాబాద్. సో అంటే మన బస్ వచ్చేసి గ్రీన్ఫీల్డ్ హైవేలో అయితే వెళ్ళిపోద్దండి. అది దేవరపల్లిని ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది కదా, సో ఆ రూట్లో వెళ్ళిపోద్ది. మనం లాస్ట్ టైం కూడా అయోధ్య ట్రావెల్స్లో అయితే జర్నీ చేసాం. సో ఈ బస్సు కూడా ఆల్మోస్ట్ అదే రూట్లో అయితే వెళ్తుంది. చూద్దాం మన బస్సు ఆన్ టైంకి హైదరాబాద్ రీచ్ అవుతుందా లేదా. ఇదిగండి కూకట్పల్లి వచ్చేసి 820 ఇచ్చారు. సో తర్వాత కేబిహెచ్ 825, మియాపూర్ 835. చూద్దాం మన బస్సు ఆన్ టైంకి రీచ్ అవుతుందా లేదా ఇక్కడికి. ఫైనల్ గా అయితే మన బస్సు అయితే వచ్చేస్తుంది. ప్రముఖ్ ట్రావెల్స్ వాల్వో 9600 ఎస్ఎల్ఎక్స్ బండి. ఇదిగండి సో చీకట్లో మీకు కనిపించకపోవచ్చు. సో ఇదిగండి మన బస్సు అయితే వచ్చింది. ఇక్కడ ఇంకా లోపల చూడండి ఎంత లగ్జరీగా ఉందో. సో వీళ్ళ మెయింటెనెన్స్ అయితే నాకు బాగా నచ్చిందండి. చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో బెర్త్లో. లోపలికి ఎంటర్ అవగానే మనకి ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉంది, మీరు అక్కడ చూసుకోవచ్చు సెక్యూరిటీ పర్పస్. సో ఎందుకంటే బస్సు ఇంటీరియర్ అయితే ఇట్లా ఉంది, ఈ కలర్లో అదిరిపోయింది కదా. బస్సు లాస్ట్లో అయితే ఇట్లా ఉంది, ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే ఉంది. సో ఈవెన్ మనకి డ్రైవర్ క్యాబిన్లో కూడా ఒకటి ఉంటుంది, అలాగే మనకి కెమెరా కూడా ఉంది లాస్ట్లో కూడా. సో ఇది వచ్చేసి లాస్ట్ నుంచి వ్యూ పాయింట్ ఇట్లా ఉంది. ప్రజెంట్ మన బస్సు వచ్చేసి చిలకపాలెం అయితే దాటిందండి, రణస్థలానికి దగ్గరలో ఉంది. తర్వాత పైడి భీమవరం చూపిస్తుంది. సో బయట మీకు ఏం చూపిద్దాం ఉన్నంత క్లియర్గా ఏం కనిపించట్లేదు, చీకటిగా ఉంది. గైస్ ఫైనల్గా అయితే మనం బెర్త్లోకి అయితే వచ్చామండి. సో మన బెర్త్ అయితే ఇదే లోయర్ బెర్త్. సో ఇదిగండి బ్లాంకెట్స్ అయితే తెలుసు కదా, ప్రముఖ ట్రావెల్స్ అంటే బ్లాంకెట్స్ బాగుంటాయి. సో మనకి కళ్ళు అయితే వచ్చింది సూపర్. సో ఇంకా నేను ఇమ్యూనిటీస్ గురించి మీకు సపరేట్గా చెప్పవలసిన లేదు. సో మనకి ఇక్కడ హ్యామర్ కూడా ఉంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్. చూసారు ఇక్కడ విండోస్ కూడా లైటింగ్ ఉంది, సెలెక్ట్స్ కదా. సో నెక్స్ట్ అక్కడ వాటర్ బాటిల్ లైట్ ఇస్తారు, ఏసీ కర్టెన్స్. తర్వాత వచ్చేసి పిల్లో, తర్వాత ఛార్జింగ్ పాయింట్స్ 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. మీరు ఇక్కడ లెగ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు. నా హైట్ వచ్చేసి 5.6 అని మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా. సో ఇంకా కొంచెం స్పేస్ కూడా ఉంది. వైజాగ్లో టైమింగ్ వచ్చేసి మద్దెలపాలెం 8:55, సత్యం జంక్షన్ 9 అయితే ఇచ్చారు. సో తర్వాత ఎన్ఏడి 9:20కి అయితే ఇచ్చారండి.
షీలానగర్ 925, గాజువాక్ వచ్చేసి 940, కోరమన్నపాలెం 945, లంకెలపాలెం 950 అయితే ఇచ్చారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి అనకాపల్లి అయితే 10 PM అయితే ఇచ్చారు. వైజాగ్లో కూడా మనకి పికప్ పాయింట్స్ అయితే బాగానే ఇచ్చారండి, ఎక్కువగానే ఇచ్చారు. ప్రముఖ్ ట్రావెల్స్ వాళ్ళు వైఫై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, సో చూద్దామండి వైఫై వర్క్ అవుతుందా లేదా ఏంటి సంగతి అని. వైఫైని అయితే కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ లింక్ అయితే వచ్చింది సైన్అప్ చేసుకోమని. సో ఇక్కడ వచ్చేసి మన నేము తర్వాత ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలండి. సో ఫోన్ నెంబర్కి మనకు ఓటీపీ అయితే వస్తుంది వెరిఫికేషన్. సో ఆ ఓటీపీ అయితే మనం ఇప్పుడు ఎంటర్ చేయాలి. సో వన్స్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి అవుతుందంట, చూద్దాం ఇప్పుడు. సో ఓటీపీ అయితే ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను. నాకు ఓటీపీ రావడానికి కొంచెం టైం పట్టిందండి, ఒక 30 సెకండ్స్ అయితే పట్టింది. సో అందుకే అలా వెయిట్ చేస్తూ ఉన్నా ఓటీపీ వచ్చే వరకు. సో ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను ఓటీపీ అయితే. సబ్మిట్ కొట్టేసిన తర్వాత ప్రాసెసింగ్ అని చెప్తుంది. తర్వాత మనకి ఇట్లా వైఫై అయితే కనెక్ట్ అయిపోతుంది. అదిగండి ప్రముఖ్ ట్రావెల్స్ కనెక్టెడ్ అని వచ్చింది. సో తర్వాత నేను యూట్యూబ్ అయితే ఓపెన్ చేసా. సో ఓపెన్ చేస్తే మనకి వీడియోస్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఇది ఎట్లా అయితే కనెక్ట్ చేసుకోవాలి వైఫైని అయితే మన ప్రముఖ్ ట్రావెల్స్లో. మధ్య మధ్యలో కొంచెం బఫర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే బస్సు రన్నింగ్లో ఉంది కదా. నేనైతే ఓన్లీ యూట్యూబ్ ఒకటి ఓపెన్ చేశానండి. సో రిమైనింగ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఇంకెలాంటి ఏం ఓపెన్ చేయలేదు, అవి ట్రై చేయలేదు నేనైతే. ఇప్పుడే మన బస్సు హనుమంతవాక జంక్షన్కి అయితే వచ్చిందండి వైజాగ్లో. మీరు అక్కడ చూసుకోవచ్చు హనుమంతవాక నేమ్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాం మనం. సో ఆపోజిట్ వెహికల్స్ అవి వచ్చేసి ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది హనుమంతవాక జంక్షన్ దగ్గర. గైస్ టైం వచ్చేసి 10 అయితే దాటిందండి. సో మనకి ఇక్కడ వాషింగ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇక్కడ కోరమన్నపాలెం దాటిన తర్వాత ఇక్కడ ఏంటిది భారత్ పెట్రోల్ బంక్ అయితే ఇచ్చారండి. సో బండి కూడా ఇక్కడ ఫ్యూల్ అయితే ఫిల్ చేస్తున్నారు. సో ఇదే టైంలో మనకి వాషింగ్ బ్రేక్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఎందుకంటే మన బస్సు అయితే ఇక్కడ ఉంది, మీరు చూసుకోవచ్చు. సో మీకు ఇందాక యాక్చువల్లీ శ్రీకాకుళంలో చూపించలేకపోయా, ఎందుకంటే మన బస్సు అయితే ఆరెంజ్ కలర్లో ఉంది. బస్ నెంబర్ వచ్చేసి AR01Y4689. ఇది వచ్చేసి సైడ్ లిఫ్ట్ అనమాట మన బండికి. చూడండి లైట్స్ కూడా ఆన్ చేసారో, బాగుంది, మంచి నీట్గా కనిపిస్తుంది. సో మనం బెంగళూరు నుంచి శ్రీకాకుళం కూడా సేమ్ ఇదే కలర్ బస్సులు అయితే మనం జర్నీ చేసాం, గుర్తుందో ఏం చేసాం. సో సేమ్ ఇదే కలర్ ఇది కూడా, కాకపోతే అది వేరే బండి, ఇప్పుడు ఇది వేరే బండి. ఇదిగోండి మన బస్సు SLX బస్ అని చెప్పాను కదా, 9600 SLX. ఇది కూడా మీరు చూసుకోవచ్చు. బండి బ్యాక్ సైడ్ అయితే ఎట్లా ఉందో మీరు చూసుకోవచ్చు. పైన బ్రాండింగ్ అయితే ఉంది ప్రముఖ్. సో దాని కింద మనకి వెబ్సైట్, అక్కడ మోడల్ అయితే ఉంది బండికి, కింద ఫోన్ నెంబర్, కింద బండి నెంబర్. సో ఇది మొత్తం అంతా 6 బస్సు అయితే. సో వాషింగ్ బ్రేక్ టైం కూడా అయిపోయింది, ఇంకా మనం బండి అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా. సో నాన్ స్టాప్ రైడ్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. సో బండి స్టార్ట్ అవుతుంది మెల్లగా, మీరు అక్కడ చూసుకోవచ్చు. బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇది వచ్చేసి అంతా. ఇప్పుడే మన బస్సు రాజమండ్రి వైపు అయితే డైవర్షన్ తీసుకుంటుంది. స్ట్రైట్ వెళ్ళిపోయామంటే అనకాపల్లి సిటీలోకి అయితే వెళ్ళిపోతాము. సో ఇలా మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని అనకాపల్లి బైపాస్ మీదకి అయితే వెళ్ళిపోతామండి. రాజమండ్రి, ఖమ్మం, హైదరాబాద్కి ఈ రూట్కి అయితే బైపాస్లో పోవాలంటే ఈ రూట్లోకి వెళ్ళిపోవాలి. సో పైన ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, సో ఫ్లైఓవర్ పైనుంచి పోయినామంటే మనం డైరెక్ట్గా వైజాగ్ సిటీలో కాకుండా డైరెక్ట్గా భువనేశ్వర్ అయితే వెళ్ళిపోవచ్చు అండి. భువనేశ్వర్, శ్రీకాకుళం ఆ రూట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఆ పైన కనిపిస్తున్న ఫ్లైఓవర్ అయితే అంటే డైరెక్ట్గా మనం వైజాగ్ సిటీలో వెళ్ళకుండా ఇది వెళ్ళిపోవచ్చు అనమాట. ఇట్లా ఈ రూట్లో, బైపాస్ రూట్లో. మన ముందు బస్సు కనిపిస్తుంది. ఏం బస్సు ఇది వచ్చేసి? సాయిరాజ్ అంట, సాయిరాజ్ ట్రావెల్ బస్సు ఇది వచ్చేసి. ఫస్ట్ టైం అయితే చూస్తున్నా ఈ ట్రావెల్ బస్సును కూడా, సాయిరాజ్. సూపర్ లగ్జరీ సర్వీస్ అండి. ఇది వచ్చేసి నూజివీడు డిపో బండి, ఏపీఎస్ఆర్టీసీ నూజివీడు డిపో. మేబీ విజయవాడ అయితే వెళ్తుందేమో. ముందు ఇంకో సూపర్ లగ్జరీ బస్సు ఉంది, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇదే డిపో బండి నరసాపురం అండి, NSP నరసాపురం డిపో బండి ఇది వచ్చేసి. ఇది కూడా సూపర్ లగ్జరీ సర్వీసే.
ఫ్రంట్ మనకి కావేరి బస్సు అయితే కనిపిస్తుంది. కావేరి బస్సు వాల్వో 9600S మోడల్ బండి. ఎల్లో కలర్లో ఉంది బస్సు మొత్తం. మన బస్సు ఆరెంజ్లో ఉంటే ఇది వచ్చేసి ఎల్లో కలర్లో ఉంది. ఇదిగండి కావేరి. ఇది కూడా క్రాస్ చేస్తాం. ఇది కూడా హైదరాబాద్కి వచ్చే బండి. ఈ రూట్లో మ్యాక్సిమం ఏపీఎస్ఆర్టీసీ బస్సులు చూడాల్సి వస్తుందండి. ప్రైవేట్ బస్సెస్ అయితే తక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి కావేరి బస్సు ఒకటే కనిపించింది అంతే. ఇంకో విషయం ఏంటంటే ఈ వైజాగ్ రాజమండ్రి రూట్ ఉంది కదా, సో ఈ రూట్లో లారీలు అయితే ఎక్కువగా తిరుగుతాయి. సో జర్నీ అయితే అంత త్వరగా అయితే సాగదండి ఈ రూట్, అదో మైనస్. ఇదొక ఆర్టీసీ సర్వీసు. మోస్ట్లీ ఇప్పుడు వరకు మనం ఎక్కువగా అయితే ఈ ఆర్టీసీ బళ్ళు ఎక్కువ స్పాట్ చేసినట్టున్నాం. ప్రెజెంట్ టైం ఎంత అయింది? సో టైం వచ్చేసి 11:27 అయింది. ఇప్పుడే మనం నక్కపల్లి టోల్ ప్లాజాకి అయితే వచ్చామండి. దీన్ని మనం వేంపాడు టోల్ ప్లాజా అంటాము. సో ఏంటి ఎంత ట్రాఫిక్ అయింది ఇక్కడ అర్థం కావట్లేదు. అదిగండి మీరు అక్కడ చూసుకోవచ్చు బోర్డు, వేంపాడు టోల్ ప్లాజా. వేంపాడు స్లోగా మూవ్ అవుతున్న వెహికల్స్ ఇప్పుడే. మంచి విషయం ఇది. వారి దేవుడ, ఈ ఆర్టీసీ బస్సులకు నమస్కారం స్వామి. ఇప్పటికిప్పుడు ఎన్ని బస్సులు చూసినామో. వైజాగ్ నుంచి ఇక్కడ వరకు. ఇది వచ్చేసి రాజోల్ డిపో బండి అంట, విజయవాడ వస్తుందేమో. అసలు ఒక్క వైజాగ్ దాటింది ఒక్క బస్సు అంతే. అదే విచిత్రం ఉంది ఈరోజు. హైటెక్ బుల్ కూడా కనపడట్లా. ఏం కనపడట్లేదు. ఇక్కడ నుంచి ఖమ్మం వచ్చేసి 200 km అవుతుంది. చెన్నై వచ్చేసి 612 అంట. ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారని చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ. ఇప్పుడే మన బస్సు గోదావరి రివర్ బ్రిడ్జ్ పైకి అయితే వచ్చింది. గోదావరి రివర్. ఈ రివర్ పైన రోడ్ అయితే స్ట్రైట్ రోడ్ ఉంటుంది, ఇంకా భలే ఉంటుందిలేండి ఇది. బిగ్ బస్ అండి, బిగ్ బస్. ఇది కూడా ఆరెంజ్ కలర్లో ఉంది. సో రెండు ఆరెంజ్ కలర్ బస్సెస్ అనమాట ఇవి, బ్యాక్ టు బ్యాక్. హైటెక్ మల్టీ. ముందున్నది హైటెక్, మనదే మల్టీ. బిగ్ బస్ స్లీపర్ కోచ్. ఓవర్టేక్ చేసేస్తున్నాం. ఎస్ ఎస్ ఎస్. ప్రెజెంట్ టైం వచ్చేసి 1:18 అయింది కదా. సో ఇప్పుడు మనకు టోల్ గేట్ అయితే వస్తుంది. ఏం టోల్ గేట్ చూద్దాం దగ్గరికి వెళ్ళాక. మన ముందు అయోధ్య ట్రావెల్స్ బస్సు కూడా ఉందండి. మనం ఈ బస్సులో కూడా జర్నీ చేసాం, గుర్తుందో లేదో. మన ఛానల్ అయితే వీడియో ఉంటుంది. సో ఆ బస్సు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే విజయనగరం సిటీ లోపలికి వెళ్తుంది. ఎందుకంటే కొవ్వూరు టోల్ ప్లాజా మీరు అక్కడ చూసుకోవచ్చు బోర్డు. అయోధ్య ట్రావెల్స్. ఆటో వరకు మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి అది. అయోధ్య ట్రావెల్స్ ఇది భలే ఉంది, అది నాకు బాగా నచ్చింది. బిగ్ బస్ వాడు అయితే ఇప్పుడు మనల్ని ఓవర్టేక్ చేస్తున్నాడా? ఉంటాడే ముందుండు ముసలి పండుగ ఆడికి, బిగ్ బస్ వాడికి. సో రెండు బస్సులు ఇప్పుడు మనం ఓవర్టేక్ చేయాలి ప్రజెంట్ అయితే. బిగ్ బస్సు, అయోధ్య ట్రావెల్స్. అయిపోయింది ఇంక, వీడి పని అయిపోయింది, బిగ్ బస్ పని అయిపోయింది ఇంకా. అది లెక్క అట్లా ఉంటుంది మరి. ఇంకా ఫ్రంట్ మనకి అయోధ్య ట్రావెల్స్ అయితే ఉంది. సో చూడండి ఎంత దూరం వెళ్ళిపోయింది అది అయోధ్య ట్రావెల్స్. అదేగండి ఇప్పుడు కనిపిస్తుంది కొంచెం జూమ్ చేస్తే. బండి కూడా బాగానే వెళ్తున్నట్టు ఉంది అయోధ్య ట్రావెల్స్. ఈ బస్సు కూడా దగ్గర పడింది ఇంకా. సో ఈ బస్సును కూడా మనం క్రాస్ చేయడానికి రెడీగా ఉన్నాం, ఇంకా దగ్గరికి వచ్చాం. అయోధ్య ట్రావెల్స్. విజయనగరం సిటీలోకి వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అవుతుంది అంతే. ఇదిగండి అయోధ్య ట్రావెల్స్. కలర్ ప్యాటర్న్ బాగుంటుంది వీళ్ళది, నాకు బాగా నచ్చింది.
అర్రే ముందు వెళ్ళిపోయాడు మళ్ళీ అయోధ్య ట్రావెల్స్ బస్సు. మనకు పోటీ వస్తుంది అయోధ్య ట్రావెల్స్. సో ఇక్కడి నుంచి మనకి డైవర్షన్ అయితే తీసుకోవాలనుకుంటా గ్రీన్ఫీల్డ్ హైవేకి అయితే. చూపిస్తాను ఉండండి, నాకు అంత ఎగ్జాక్ట్ గుర్తులేదు ఈ రూట్. ఎంత కావాలా ఇదిగండి డైవర్షన్ అయితే మీకు చెప్పాను కదా, గ్రీన్ఫీల్డ్ హైవే ఖమ్మంకి వెళ్ళేది డైరెక్ట్గా రాజమండ్రి నుంచి. సో అదే ఇది దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటాం. ఇక్కడ బాగుంటుంది, సెమీ సర్కిల్ షేప్లో బాగుంటుంది ఇక్కడ రూట్ అయితే. సో అదిగోండి అయోధ్య ట్రావెల్స్ అయితే ఉంది. అయోధ్య ట్రావెల్స్కి ముందు ఉంది ముసలి పండుగ. ఇప్పుడు మేబీ ఇక్కడే పండుగ చూపించవచ్చు, ఛాన్స్ ఉంది. బాగుంటుంది ఇక్కడ రూట్ అయితే, సెమీ సర్కిల్ షేప్లో బాగుంటుంది రైట్కి డైవర్షన్ తీసుకోవడానికి. అది అయిపోయింది, దీని సినిమా అయిపోయింది. ఇంకా అయోధ్య ట్రావెల్ బస్ సినిమా అయిపోయింది అంతే మరి. రోడ్డు చూడండి ఖాళీగా ఉంది. ఈ రోడ్డు అయితే ప్రశాంతంగా హైదరాబాద్ దాకా ఎట్లా ఉంటే భలే ఉంటుంది కదా జర్నీ. లైటింగ్ కూడా పెట్టారు, భలే ఉందిలేండి. నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ రోడ్ అయితే, లైటింగ్ వల్ల ఫుల్ హైలైట్ అయిపోతుంది. ఇంకా గ్రీన్ఫీల్డ్ హైవే. సో ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది కానీ ఇక్కడ వర్క్ అవ్వదు నాకు తెలిసి. మేబీ ఇంకో ఓపెన్ చేసినట్లేదు ఆ టోల్ గేట్ని అయితే. మేబీ ఫ్యూచర్లో ఓపెన్ చేస్తారా మీ టోల్ గేట్ని అయితే. సో చూడండి ఇక్కడ మనం సైడ్ రోడ్లో అయితే వెళ్ళిపోతాము. ఇదిగండి ఆ లారీ వెళ్తుంది కదా, ఆ రూట్లో వెళ్ళిపోతాం. సో ఇంకా మనకి టోల్ గేట్ ఓపెన్ చేసి పెట్టినట్లేదు యాక్చువల్లీ. ఫ్రీ అయినప్పుడు ఎందుకు పెడతారు అర్థం కదా ఊరిక. మళ్ళీ రోడ్ అంతా బ్లాక్ లోనే ఉంటుంది. వేరే దేశాల్లో టోల్ గేట్ ఎక్కడ ఉన్నాయి, మన దేశంలోనే ఏంటో. వేరే దేశాలు యూట్యూబ్ వీడియోలు తప్పని ఎక్కడ మనకు అనుకున్న టోల్ గేట్ తక్కువ అసలు. టైం వచ్చేసి 5 అవుతుంది. సో మీకు వాషింగ్ బ్రేక్ అయితే ఇచ్చారండి నకరేకల్ దగ్గర. నకరేకల్. సో ఎందుకంటే మన బస్సు అయితే అక్కడ ఉందో, మన బస్సు అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా. సో వాషింగ్ బ్రేక్ అయితే అయిపోయింది. వాషింగ్ బ్రేక్ వచ్చేసి మీకు చూపించలేదు కదా, సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ యాక్చువల్లీ. సో ఇక్కడైతే ఇచ్చారు వాషింగ్ బ్రేక్. సో వీఎన్ఎస్ కేఫ్ అక్కడ వాషింగ్స్ కూడా ఉన్నాయి లాస్ట్లో. ఇక మన బస్సు అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా. సో ఆల్మోస్ట్ మన బస్సు ఇప్పుడు 40 minutes ఎర్లీగానే ఉంది. ఆఫ్టర్ వాషింగ్ బ్రేక్ మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి ఓవర్టేక్లు అయితే జరుగుతాయి కంటిన్యూస్గా. ఎందుకంటే హైదరాబాద్ వచ్చే బస్సెస్ ఉంటాయి కదా, ఎక్కువగా కనిపిస్తాయి మోస్ట్లీ. సో ఇది వచ్చేసి కార్తికేయ ట్రావెల్ బస్సు. మేబీ ఇది యానం నుంచి వస్తుందేమో అనుకుంటున్నాను, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, జస్ట్ ఐడెంటిఫికేషన్ మాత్రమే. కార్తికేయ ట్రావెల్స్ KTT. ఏపీఎస్ఆర్టీసీ బండి ఏసీ కోచ్. ఇది వచ్చేసి సెమీ స్లీపర్ ఇంద్ర ఏసీ సీటర్. ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అండి. సో ఇంటర్సిటీ ఇది కూడా హైదరాబాద్ వచ్చే బండి ఇంటర్సిటీ. ఇందులో వాషింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. విక్రమ్ ట్రావెల్స్. ఇది కూడా శ్రీకాకుళంలో స్టార్ట్ అయిన బండి, హైటెక్ బండి. శ్రీకాకుళం టు హైదరాబాద్ వీటీ. మార్నింగ్ స్టార్ బస్ చూడండి ఎంత ఓల్డ్గా ఉందా.
మార్నింగ్ స్టార్ ఇది కూడా హైదరాబాద్ వచ్చే బండి, మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది కానీ. ఫ్రంట్ మనకి జింగ్ బస్ అయితే కనిపిస్తుంది, జింగ్ బస్ ప్లస్. జింగ్ బస్ను కూడా ఇప్పుడు ఓవర్టేక్ అయితే చేసేస్తున్నాం. ముందుగా కనిపిస్తున్నాయి కదా బస్సెస్, ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ బస్సులు అండి. టీజీఎస్ఆర్టీసీ అంట, నాన్ స్టాపబుల్ ఇవి వచ్చేసి. మేబీ ఇది నల్గొండలో స్టార్ట్ అయినట్టుంది బండి. అదిగా హైదరాబాద్ నాన్ స్టాప్ అయితే ఉంది అక్కడ బ్యాక్ సైడ్ బోర్డు అయితే. ఎన్ఎల్జీ డిపో నల్గొండ నుంచి అయితే వస్తుంది ఇది, నల్గొండ టు హైదరాబాద్ నాన్ స్టాప్. ఫ్రంట్ ఇంకో బండి ఉందండి, 2 బళ్ళు ఉన్నాయి ఇక్కడ ఎలక్ట్రికల్ బస్సెస్. పోటాపోటీకి వెళ్తున్నాయి 2 కూడా. ఏపీఎస్ఆర్టీసీ స్టార్ లైనరు నాన్ ఏసీ స్లీపర్ కోచ్ నరసాపురం నుంచి అయితే వస్తుంది. ఇది బిహెచ్ఎల్కి అయితే వెళ్తుంది హైదరాబాద్. స్టార్ లైనర్ నాన్ ఏసీ. ఇదేంటి డిఫరెంట్గా ఉంది ట్రావెల్, ప్యాట్రో టూర్స్ అండ్ ట్రావెల్స్ అంట. సో కలర్ కూడా అలాగే ఉంది డిఫరెంట్గా. సో మన ఆంధ్ర సైడ్ నుంచి వచ్చే బస్సు కాదనుకుంటా ఇది, మరి ఎక్కడి నుంచి వస్తుందో కానీ. నియర్ బస్ స్టాండ్ మోటో అని ఉంది కింద, ఏం అర్థం అవ్వట్లేదు మరి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో. ప్యాట్రో. ఇప్పుడే మన బస్సు రామోజీ ఫిలిం సిటీకి అయితే వచ్చింది. మీరు అక్కడ చూసుకోవచ్చు ఎంట్రన్స్, లైట్స్, కెమెరా, సెలబ్రేషన్స్ అంట. రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాలి ఒకసారి ఎప్పుడైనా, చూడలేదు లోపల ఎట్లా ఉంటుంది ఏంటన్నది. సో ప్రజెంట్ టైం వచ్చేసి 6:18 అయింది. ఇప్పుడు వచ్చామండి రామోజీ ఫిలిం సిటీకి అయితే. సో ముందు మనకి విక్రమ్ ట్రావెల్స్ అయితే కనిపిస్తుంది. విక్రమ్ వాల్వో 9600S మోడల్ బండి. ప్యాట్రోడ్ మాత్రం తగ్గట్లేదు, పింక్ కలర్ బస్సు. సో ఇదిగండి విక్రమ్ అయితే. సో ఇది కూడా మనకి ఐ థింక్ వైజాగ్లో కానీ విజయనగరంలో కానీ స్టార్ట్ అవ్వాలి ఈ బస్సు వచ్చేసి. విక్రమ్ ట్రావెల్స్ చూడాలి, ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు, బట్ 2 రూట్స్లోనూ కూడా ఆపరేట్ చేస్తున్నారు అనుకుంటా.
విక్రమ్ ట్రావెల్స్. పెట్రో కూడా చూడండి ఎట్లా పరిగెడుతున్నాడు, అసలు తగ్గట్లేదు వాడు. ఇదిగండి వచ్చాం మనం విక్రమ్ ట్రావెల్స్ని ఓవర్టేక్ చేసేస్తున్నాం ఇప్పుడు. వాల్వో 9600S మోడల్ బండి. వీటీ లారీ అడ్డం వచ్చిందా, ఇప్పుడు అయిపోయింది దీని పని. వీటీని సెకండ్ బస్ అయితే క్రాస్ చేస్తున్నాం. ఫస్ట్ హైటెక్ బండి అయితే క్రాస్ చేసాము, ఇప్పుడు వచ్చేసి మల్టీ యాక్సిల్. వీటీ విక్రమ్ ట్రావెల్స్. ఇప్పుడే మన బస్సు మాల్ మైసమ్మ ఫ్లైఓవర్ అయితే ఎక్కుతుందండి. ఇదిగండి మాల్ మైసమ్మ ఫ్లైఓవర్ ఫస్ట్ టైం అయితే వింటున్నా. బిఎస్ఆర్ ట్రావెల్స్ అండి. వాల్వో 9600S మోడల్ బండి, బ్లాక్ కలర్లో ఉంది. ఇది కూడా విజయనగరంలో స్టార్ట్ అయిన బండి బిఎస్ఆర్. మనం ఈ బండి షార్ట్ వీడియో చేసాం. ఇది వచ్చేసి గుప్తా ట్రావెల్స్ అంట. గుప్తా ఏంటిది వాల్వో బండి ఏంటి, బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది, డిఫరెంట్గా కనిపిస్తుంది బండి. ఇప్పుడే మన బస్సు లకిడీ కపూల్కి అయితే వచ్చిందండి. అదిగోండి చూసుకోవచ్చు, లకిడీ కపూల్ హెచ్పి పెట్రోల్ బంక్ అది వచ్చేసి లకిడీ కపూల్. ఎస్వికిడిటి 9600SLX బండి అండి. ఇదిగండి భలే ఉంది, ఇది కలర్ ప్యాటర్న్. ఇది కూడా విజయనగరంలో స్టార్ట్ అయిన బండి. ఇప్పుడే మన బస్సు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఖైరతాబాద్. ఇంకా మన బస్సు అయితే పార్కింగ్ అయితే వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ప్రముఖ్ ట్రావెల్స్, వండర్ఫుల్ జర్నీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. గైస్ ఫైనల్గా అయితే మనం హైదరాబాద్ అయితే వచ్చామండి. హాఫ్ అన్ అవర్ ఎర్లీగా అయితే వస్తాము. సో నేను ప్రజెంట్ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే దిగేసా. బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు. సో పక్కనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు రిలయన్స్ డిజిటల్ కూడా ఉంది. సో యాక్చువల్లీ మన బస్సు ఎస్ఆర్ నగర్ వచ్చేసి 7:50కి అయితే రావాలి. ఇప్పుడు మీకు టైం చూపిస్తా. ఇదిగోండి టైము కనిపిస్తుందో లేదు మీకు, 7:99 అంటే మనకి 31 minutes ఎర్లీగా అయితే వస్తాం మనం హైదరాబాద్కి. సో జర్నీ విషయంలో అయితే మీకు ఆల్రెడీ చెప్పవసరం లేదు, మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను. సో కంఫర్టబిలిటీ కానీ, నెక్స్ట్ లెవెల్ సేఫ్టీ పరంగా కానీ, నెక్స్ట్ మనకి టైమింగ్ కానీ మెయిన్. సో టైమింగ్ అయితే మనకి ఆల్మోస్ట్ ఎప్పుడు బిఫోర్ టైంలో ఉంటుంటుంది ఈ బస్ అయితే. సో ఇది మన జర్నీ అయితే శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కి అయితే. ఓవరాల్గా జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఖచ్చితంగా నేను ఈ బస్సుని అయితే రికమెండ్ చేస్తాను. సో అందుకే మనకి ఈ రూట్లో కూడా టాప్ రేటెడ్ సర్వీస్ అయింది ఈ బస్సు అయితే. ఇప్పుడే మనకి తిరుపతి నుంచి బిఎస్ఆర్ అయితే వచ్చింది, రెడ్ కలర్, రెడ్ అండ్ బ్లాక్ బిఎస్ఆర్ ట్రావెల్స్ వాల్వో 9600S మోడల్ బండి. శ్రీస్కంద అది కూడా. సో అటుపక్క ఇంకో బిఎస్ఆర్ వచ్చింది, అది వచ్చేసి కాకినాడ నుంచి అనుకుంటా. సో బిఎస్ఆర్ బళ్ళు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అదిగండి కాకినాడ బండి అనుకుంటుంది. సో బ్యాక్ సైడ్ శ్రీస్కంద అని చెప్పాను కదా, స్కానియా స్కానియా మల్టీ యాక్సిల్. నుంచి బస్సులన్నీ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్ గా, డ్రాపింగ్ టైం కదా. సో బ్యాక్ సైడ్ వచ్చేసి కావేరి కూడా వచ్చింది, తిరువన్నమలై నుంచి అయితే వచ్చింది కావేరి. అదిగండి ఎల్లో కలర్ లో కనిపిస్తుందిగా, తిరువన్నమలై టు హైదరాబాద్ ఇప్పుడు వచ్చింది బండి కూడా ఎస్ఆర్ నగర్. సో బిఎస్ఆర్ అయితే స్టార్ట్ అయిపోయింది. శ్రీస్కంద కూడా స్టార్ట్ అయిపోయింది స్కానియా. సో విఆర్ఎల్ వచ్చింది అక్కడ. సో ఇది గైస్ వీడియో అయితే ఇక్కడ తయారు చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ట్రావెల్ రాజు, షైనింగ్ ఫ్రమ్ ఎస్ఆర్ నగర్ హైదరాబాద్.